అపోస్తలుడైన పౌలు చాలా చక్కని మాటను ఇక్కడ సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు సిలువ యందు నేను అతిశయిస్తున్నాను. పౌలు మహాశయుడు భౌతికంగా అతిశయించాలంటే చాలా ఉన్నాయి. అతని యొక్క గోత్రాన్ని బట్టి, అతని యొక్క జాతిని బట్టి, అతని చదువును బట్టి, అతనుకున్న సమస్తాన్ని బట్టి పౌలు మహాశయుడు అతిశయించవచ్చు. కానీ సిలువ యందు తప్ప మరి దేని యందును నేను అతిశయించినని పౌలు మహాశయుడు చాలా చక్కని మాట ఇక్కడ రాసుకుంటూ వచ్చాడు. ఎందుకు సిలువ యందు అతిశయపడాలి? ఈరోజు మనందరికీ ఉన్న అతిశయం ఏంటి? ప్రపంచంలో చాలామంది తమకున్న శౌర్యమును బట్టి, తమకున్న ధనాన్ని బట్టి, భౌతిక సంబంధమైన సంపదలను బట్టి అతిశయించే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఒక నిజ క్రైస్తవునికి అతిశయ కారణము యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము, ఆయన యొక్క సిలువ శ్రమ. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద జీవించి మనందరి కోసం ఆయన సిలువ మీద మరణించారు. అన్యాయపు తీర్పు తీర్చబడి ఎన్నో శ్రమలు ఇబ్బందులు పడి గొల్గోతా అనే ఆ కొండ మీద యేసు ప్రభువారు తన ప్రాణాన్ని అర్పించారు. మానవ చరిత్రలో ఇది ఒక మరుపురాని అద్భుతమైన సంఘటన. యేసు ప్రభు సిలువ మరణం అనేది క్రైస్తవునికి బలం మరియు మనందరికీ రక్షణ. చాలామంది యేసు ప్రభు సిలువను కొట్టిపారేసేవారు ఉన్నారు. ఆయన సిలువ మీద మరణించలేదని వాదించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే బైబిల్ నిర్ద్వందంగా సెలవిస్తున్న మాట, యేసు ప్రభు సిలువ మరణం ద్వారా మాత్రమే ఒక మనిషికి రక్షణ ఉంది, పాప విమోచన ఉంది, శాప విమోచన ఉంది. పాత నిబంధన గ్రంథంలో ఎన్నో ప్రవచనాలు యేసు ప్రభు గురించి చెప్పబడ్డాయి. ఆ ప్రవచనాల్లో చాలా మట్టుకు యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానాల గురించి ఉండడం మనం గమనిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనం చదివితే దానిలో రాయబడిన ప్రతి మాట కూడా యేసుక్రీస్తు ప్రభు జీవితంలో నెరవేరింది. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డారని, ఆయన తృణీకరించబడిన వాడిగా, విసర్జించబడిన వాడిగా ఉన్నాడని, చూడనొల్లని వానిగా ఆయన ఉన్నారని, ఇలా ఎన్నో విషయాలు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తూనే ఉన్నాం. అంతమాత్రం కాకుండా ఎంటైర్ ఓల్డ్ టెస్ట్మెంట్లో యేసు ప్రభు మరణాన్ని గురించి ఎన్నో ప్రవచనాలు మనకు కనబడుతున్నాయి. యేసు ప్రభు వారి లోకంలో జీవించిన కాలంలో కూడా ఆయన తన సిలువ మరణాన్ని గురించిన వివరాలు ఎన్నో తెలియచేస్తూనే ఉన్నారు. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతారు, వారు ఆయన అపహసించి సిలువ వేస్తారు, ఆయన 3వ రోజున తిరిగి లేస్తారని యేసు ప్రభు పరిచర్యలో అనేక సందర్భాల్లో ఈ మాటలు తెలియచేయడం ద్వారా తాను ఎందుకు ఈ లోకానికి వచ్చారో, ఏం చేయబోతున్నారన్న విషయాన్ని ప్రభు చాలా స్పష్టంగా తెలియచేశారు. యేసు ప్రభు యొక్క సిలువ మరణం లేకపోయిండుంటే మనలో ఏ ఒక్కరికి రక్షణ ఉండేది కాదు. ఎందుకోసం అంటే మన పాపాలు క్షమించబడ్డానికి, పాపముల నుండి మనం విముక్తి చెందడానికి యేసు ప్రభు తన పరిశుద్ధమైన విలువైన రక్తాన్ని ఆయన చిందించారు గనుక